హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ క్లాస్లో మనము క్రాస్ షీట్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, క్రాస్ షీట్ క్యాలిక్యులేషన్స్ అంటే ఒక షీట్లో ఉన్నటువంటి డేటాను ఇంకో షీట్లో మనం క్యాలిక్యులేషన్ లేదా ఫంక్షన్స్ యూజ్ చేసి సమ్ కానీ, అంటే ఒక షీట్లో ఉన్నటువంటి డేటాను తీసుకొని ఇంకో షీట్లో మనకు క్యాలిక్యులేషన్స్ కావాలనుకున్నప్పుడు దీన్నే క్రాస్ షీట్ క్యాలిక్యులేషన్స్ అంటారు. చూడండి, ఇప్పుడు నాకు ఈ షీట్ 1లో, ఇది షీట్ 1 ఉంది, ఈ షీట్ 1లో ఇక్కడ మనకు డేటా ఉంది. ఈ డేటాకు సంబంధించి నేను షీట్ 2లో క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దానికంటే ముందుగా ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ D7, ఈ సెల్ రెఫరెన్స్ D7 అనమాట. ఇక్కడ వచ్చేసి వాల్యూ 88 ఉంది. దీన్ని ఇక్కడ నేను పోస్ట్ చేయాలంటే, అంటే ఈ సెల్లోకి, ఈ సెల్లో ఉన్నటువంటి వాల్యూని, అంటే D7లో ఉన్నటువంటి వాల్యూని ఇక్కడ పోస్ట్ చేయాలంటే, అంటే L6లో పోస్ట్ చేయాలంటే ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఈక్వల్ టు, తర్వాత సెల్ రెఫరెన్స్ అనేది టైప్ చేయాలి. సెల్ రెఫరెన్స్ టైప్ చేసాం, తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. ఇదే ప్రాసెస్లో మనము క్రాస్ షీట్ క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ షీట్లో, ఈ షీట్ 2లో నేను షీట్ 1లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను షీట్ 1లో ఉన్నటువంటి డేటా ఏదైనా మనకు షీట్ 2లో కావాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ 75 ఉంది కదా, ఈ డేటాను షీట్ 2లోకి పోస్ట్ చేయాలనుకున్నప్పుడు చూడండి ఎలా చేద్దాం. చూడండి, షీట్ 2లో ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేశాను, ఈక్వల్ టు, తర్వాత ఈ షీట్ 1లోకి వెళ్ళి నేను ఈ వాల్యూ కావాలి కాబట్టి ఈ సెల్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తూనే మనకి ఆ సెల్లో ఉన్నటువంటి డేటా అనేది పోస్ట్ అయింది. ఎక్కడ సెల్ ఇది? యాక్చువల్గా షీట్ 1లో ఉన్నటువంటి సెల్లో ఉన్నటువంటి డేటా మనకు ఈ షీట్ 2లోకి వచ్చిందనమాట. అలాగే నేను క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నప్పుడు, సపోజ్ సమ్ చేయాలనుకోండి, చూడండి, ఈక్వల్ టు సమ్ ఆఫ్, ఇప్పుడు నేను ఆ షీట్ 1లో ఉన్నటువంటి, ఇప్పుడు మన షీట్లో ఉన్నాం, షీట్ 1లో ఉన్నటువంటి డేటా రేంజ్ను నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఆ సమ్ కావాలి నాకు. ఇక్కడ చూడండి, షీట్ 1 ఇక్కడ సమ్ కావాలనుకున్నప్పుడు ఎంత రేంజ్ కావాలో ఆ రేంజ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత చివరిలో ఎంటర్ బటన్ క్లిక్ చేస్తూనే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ సమ్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నాకు ఇక్కడ ఈ షీట్లో, అంటే షీట్ 2లోనే షీట్ 1లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్, అంటే ఆ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలనుకున్నప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నాను, యావరేజ్. అదేవిధంగా నేను ఆ రేంజ్ అనేది సెలెక్ట్ చేయాలి. చూడండి, యావరేజ్ తర్వాత రేంజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. షీట్ 1లోకి వెళ్ళి వీటికి యావరేజ్ కావాలనుకున్నప్పుడు నేను ఈ నెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ బటన్ క్లిక్ చేస్తేనే నాకు షీట్ 2లో ఇక్కడ యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి పెట్టింది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఒక షీట్లో ఉన్నటువంటి డేటాను తీసుకొని ఇంకో షీట్లో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దీన్నే క్రాస్ షీట్ క్యాలిక్యులేషన్స్ అంటాం. ఓకేనా? మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.